హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్లో ఫోర్స్ కాయిన్ని వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ముందుగా మీరు అవుటర్ వాలెట్ నుంచి అవుటర్ వాలెట్లోకి MFS కాయిన్ అడ్రస్ని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఈ అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇంతకుముందు నేను వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసి ఏ విధంగా అడ్రస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆ వీడియో కానీ మీరు చూడలేదని ఇలాంటి ముందుగా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూసి ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మనం అడ్రస్ అనేది యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ MFS అని ఇక్కడ చూపిస్తుంది కదా, అదే విధంగా మీకు ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ లో మీకు ఇక్కడ 0 చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చూపిస్తుంది కదా. ఈ విధంగా చూపించిందంటే మనం ఏంటంటే ఈ వాలెట్ లో మనకి ఎక్కడ కూడా MFS అనేది లేవన్నమాట. ఓకేనా? ఈ వాలెట్లో మీకు ఉదాహరణ మీకు చూపించడం కోసం నేను ఏంటంటే ఒక 2 కాయిన్స్ అనేది MFS కాయిన్స్ అనేది నేను ఈ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. అంటే వేరే వాళ్ళ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే ఈ వాలెట్లో మీకు ఒక 16 మీకు MFS ఇక్కడ చూపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి మనం ఒక 2 అనేది మనం ఆ వాలెట్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ వాలెట్లోకి వెళ్ళి అడ్రస్ అనేది తీసుకురావాలన్నమాట. ఇక్కడ వాలెట్ని క్లిక్ చేసుకునేసి ఇక్కడ రిసీవ్ క్లిక్ చేసుకునేయండి. రిసీవ్ క్లిక్ చేసుకున్న కాపీని చెక్ చేసిన తర్వాత ఫస్ట్లోది కాపీ చేసుకోండి. మీకు ఈ అడ్రస్ అనేది కాపీ అవుతుంది అనమాట. మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఒక 2 పంపించాలనుకుంటున్నాను. క్లిక్ చేసుకున్నాను, సెండ్ క్లిక్ చేసాను. అక్కడ తీసుకొచ్చిన కాపీని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఏంటంటే ఒక 2 సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 టైప్ చేసుకున్నాను, నెక్స్ట్ కొట్టాను. ప్రాసెసింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. కంటిన్యూ అడుగుతుంది, కంటిన్యూ ఇచ్చేసేయండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి, వెయిట్ చేయండి. మళ్ళీ రెండోసారి కంటిన్యూ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి, వెయిట్ చేయండి. ఆ వాలెట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం వచ్చిందా లేదా అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 2 MFS వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. ముందు మనకు 0 చూపించింది కదా, ఇప్పుడు వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు 0 చూపిస్తుంది కదా. ఇక్కడ మీకు 0 చూపిస్తున్నాం అంటే 2 MFS లో విలువ అనేది ఇక్కడ 0 చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ జస్ట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని విలువ అనేది ఇక్కడ చూపించింది అనమాట. ఓకేనా? మీరు ఒకవేళ సపోజ్ మీరు ఇక్కడ నుంచి మీరు కాయిన్స్ సేల్ చేసుకోవాలన్నట్టయితే మళ్ళీ మీరు ఏంటంటే ఇన్నర్ వాలెట్లో పంపించుకునేసి ఇన్నర్ వాలెట్లోంచి అవుటర్ వాలెట్ నుంచి ఇన్నర్ వాలెట్ ఎలా అయితే మీరు డైస్ కానీ MFS మ్యాట్రిక్స్ కానీ ఏ విధంగా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అదే విధంగా ఈ కాయిన్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునేసి అప్పుడు ఇన్నర్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకునేసి అక్కడ నుంచి మీరు ఒకవేళ సపోజ్ మీరు కొనుక్కోవాలన్నా కూడా 4 స్టెప్స్ లోంచి మీరు కొనుక్కోవడం అనేది మీరు అక్కడ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు సపోజ్ మీరు ఎప్పుడైనా సరే కాయిన్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఏంటంటే 4 స్టెప్స్ లోకి వెళ్ళేసి 4 స్టెప్స్ లోంచి మీరు కాయిన్ రేట్ ఎంత ఉంది అనేది మీరు కొనుక్కున్నప్పుడైనా అమ్ముకోనుకున్నప్పుడు కూడా రేట్ అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఇది చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వచ్చి మనకి 2 డేస్ మాత్రం అవుతుంది అనమాట. ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఇన్నర్ వాలెట్లో మనకున్న కాయిన్స్ అనేది కూడా మనకి ఇన్నర్ వాలెట్లో చూపించేది మనకు వచ్చి డైస్ అయినా లేదంటే MFS కాయిన్స్ అయినా సరే మనకు అక్కడ చూపించేది, వాటి విలువ కూడా అక్కడ చూపించేది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అక్కడ చూపించలేదు అనమాట, ఇక్కడ మాత్రమే చూపిస్తుంది. మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ అవుటర్ వాలెట్లో చూసుకోవచ్చు అనమాట. దీన్ని అవుటర్ వాలెట్ అంటారు. దీన్ని ఏంటంటే మన
ట్రస్ట్ వాలెట్ అయినా, లేదంటే టోకెన్ పాకెట్ అయినా, లేదంటే మెటామాస్క్ అయినా సరే, మనం ఎక్కడైనా సరే మనం ఏ వాలెట్‌లో అయినా సరే, మూడాట్లో ఏ వాలెట్‌లో అయినా సరే మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఔటర్ వాలెట్‌లోనే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ మెటావర్స్ అప్డేట్స్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.